రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఎందుకంటే రోడ్డు భద్రత పాటించడం వల్ల మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనమందరం ఖచ్చితంగా రోడ్డు భద్రత పాటిస్తే మనం క్షేమంగా గమ్యం చేరవచ్చు. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా కృష్ణానది పైన నిర్మించిన 2 వంతెనలు అయితే మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. ఇక్కడైతే మనకు వచ్చేటప్పటికి రెండో బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది మనం ఇక్కడ పూర్తిగా అయితే చూద్దాం. ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఏమున్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనుల్లో భాగంగా కృష్ణానది మీద నిర్మించిన 6 వరుసల వంతెనకు సంబంధించిన ప్రాంతంలో అయితే మనం ఉన్నాము. ప్రస్తుతం ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవడం అయితే జరిగింది, కానీ ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. గతంలో మనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అప్రోచ్ వే అంటే నిర్మించిన వంతెన నుంచి ఈ బైపాస్ రోడ్డుకి కనెక్టింగ్ అప్రోచ్ వే పనులు జరుగుతా అంతా మట్టిగా చాలా ఇదిగా ఉండేది. ఇక్కడ కూడా ఒక యూటర్న్ లాంటిది అయితే ఉండేది, అంటే బ్రిడ్జ్ ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. దాని గురించి ఇప్పుడైతే బ్రిడ్జ్ అప్రోచ్ వే పనులు అయితే పూర్తయిపోయినాయి. గతంలో ఇక్కడ గందరగోళంగా యంత్రాలతో సిబ్బందితో ఉండేది. ఇదంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఈ ప్రాంతంలో అయితే ఈ రకంగా అయితే ఉంది. కానీ చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఈ రకంగా మనకి సేఫ్టీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే కొన్ని వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఆఖరికి వంతెన మీద కావచ్చు, ఇక్కడ అప్రోచ్ వే మీద కూడా రోడ్డు పైన ఏర్పాటు చేసే వైట్ లైన్స్ కూడా చాలా వరకు ఏర్పాటు చేయడం, అదేవిధంగా సేఫ్టీకి సంబంధించిన పనులు కూడా కొంచెం ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఒక వెహికల్ అయితే ఎంట్రీ అవుతుంది చూడవచ్చు. అక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారు ఈ వంతెన మీదకి. మనం ఇప్పుడు విజయవాడ వైపు నుంచి చూసుకుంటే లెఫ్ట్ రైట్ అనుకుంటే మనం ఉన్నది లెఫ్ట్ సైడ్ వంతెన మీద. రైట్ సైడ్ వంతెన మీద నుంచి వాహనాలు రాకపోకలు అయితే ప్రస్తుతం అయితే సాగిస్తున్నాయి. అంటే అన్ని సందర్భాల్లోనే ఎలా ఉంటుందని మనం చెప్పుకోలేము. కారణం ఏంటంటే వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే వాహనాలను అయితే అనుమతించడం అయితే జరుగుతుంది. బైక్ మీద వెళ్తున్నారు, కార్ల మీద వెళ్తున్నారు, ఆటోలు కూడా వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఈ వంతెన అందుబాటులో ఉందని మాత్రం మనం పెట్టుకొని వస్తే కనుక అన్ని సందర్భాల్లోని కూడా అందుబాటులో ఉండదు, అది గమనించుకోవాలి. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా దీన్ని ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ మనకు బోర్డును కూడా ఏర్పాటు చేశారు 1033. 1033 అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే కాల్ సెంటర్ సంబంధించింది. ఇక్కడ మనకి వెహికల్కి ఏదైనా పంచర్ అయిపోయి ఇబ్బంది పడుతున్నా, అదేవిధంగా ప్రమాదం జరిగిన, లేకపోతే ఎవరైనా అత్యవసర సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏదైనా, అంటే అక్కడ డ్రైవింగ్ చేసే పర్సన్కి ఏదైనా వచ్చి ఇబ్బంది వచ్చి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం 1033 కాల్ చేసి దగ్గరలో ఉన్న టోల్గేట్ దగ్గర నుంచి, లేదంటే పోలీసు ఇంకా అంబులెన్స్ సిబ్బంది కూడా ఇక్కడికైతే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి 1033 అనేది చాలా ముఖ్యమైన నెంబరు. ఇప్పుడు మనం అయితే వంతెన మీదకి వెళ్ళి అక్కడ కూడా పనులు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూడవచ్చు. ఇది గతంలో నిర్మాణంలో ఉన్న అప్రోచ్ వే. ఇప్పుడైతే నిర్మాణం పూర్తి అయిపోయింది. గతంలో చాలా హడావిడిగా ఉండేది ఇక్కడ, ఇప్పుడైతే ఆ హడావిడి అయితే ఏం లేదు. ఈ రకంగా చిన్న చిన్న పనులు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇంకానే ఇవన్నీ కూడా పూర్తి కావడానికి పెద్ద సమయం అయితే తీసుకోదు. ఈ రకంగా అంటే ఒక సైడ్ అయితే పూర్తయింది, ఇంకొక సైడ్ పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ గతంలో నిర్మాణంలో అంటే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడే ప్రాసెస్లో ఉన్నప్పుడు వెహికల్స్ అటు ఇటు వెళ్ళడం కోసం దీన్ని ఓపెనింగ్ అయితే పెడతారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ జాయింట్స్ దగ్గర ఇంకా ఆ జాయింట్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుందనేది నా ఉద్దేశం. ఏంటంటే మరి పూడుస్తారో లేదని నాకైతే తెలియదు. ఇది ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అయితే పరిస్థితి. ఇక్కడ ఇదంతా కూడా యూటర్న్ లాంటిది అయితే ఒకటి ప్రస్తుతానికి వదిలారు. అంటే భవిష్యత్తులో ఇక్కడ యూటర్న్ ఎలా ఉంటుందా లేదా అనేది మనకైతే తెలియదు. అది అంటే పూర్తయిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. పూర్తి అవ్వకుండా మనం ఇక్కడ యూటర్న్ ఇచ్చాడని చెప్పిన మనం అయితే చెప్పలేము. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి 2 బ్రిడ్జ్లు అయితే ప్రారంభమవుతున్నాయి. ఇక్కడైతే సేఫ్టీగా ఇంకోటి ఏదో కడతారనుకోండి, ఎందుకంటే కట్టకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా, అందుకని కడతారు. 3.11 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన ఇక్కడి నుంచి అయితే ప్రారంభం అయితే అవడం అయితే జరుగుతుంది. చాలా వరకు పనులైతే పూర్తయితే అయిపోయినాయి. ఇంకా ఈ వంతెన మీద కల్పించాల్సిన సౌకర్యాలు ఏమిటి అని చెప్పానంటే, మనకి లైటింగ్ అనేది అయితే ఏర్పాటు చేయాలి. కరెంటు పోల్స్ అయితే ఏర్పాటు చేసి లైటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి వంతెనల మీద, లేకపోతే కొంచెం ఇబ్బంది. కాబట్టి ఆ లైటింగ్ పోల్స్ అయితే ఇంకా ఏర్పాటు అయితే చేయలేదు. అవి ఏర్పాటు చేస్తే బ్రిడ్జ్ నిర్మాణం చాలా వరకు పూర్తి అయిపోయినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు చూస్తుంది అయితే మనం సూరాయపాలెం
ఆ ప్రాంతంలో ఉన్న అంటే మన నల్లకుంట అనుకోవచ్చు, సూర్యాపాలెం అనుకోవచ్చు. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన పనులు. ఈ వంతెన కృష్ణా నది అవతల ప్రారంభమయ్యి అంటే వెంకటపాలెం వైపున ప్రారంభమై ఇటువైపుకి అయితే వచ్చింది. అంటే మనకి ఒక సైడ్ నుంచి అయితే పనులైతే మొదలుపెట్టారు. అది వెంకటపాలెం వైపు నుంచి అయితే అమరావతి వైపు నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఫినిష్ చేయడం అయితే జరిగింది. ఈ రకంగా అయితే ప్రస్తుతం విజయవాడ బైపాస్ మీద నిర్మించిన కృష్ణానది వంతెన ఏదైతే ఉందో దాని పనులైతే ఈ రకంగా అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ జాయింట్స్ అయితే మనం చూడొచ్చు. ఏ రకంగా జాయింట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫిల్లర్‌కి మధ్యన జాయింట్స్ అయితే ఉంటాయి కదా! వాటినైతే మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి రోడ్డంతా కూడా 3 వరుసలుగా డివైడ్ చేస్తా ఏర్పాటు చేసిన వైట్ గీతలనైతే చూడొచ్చు. ఎందుకంటే ఈ లైన్స్ ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ లైన్‌లో మనం వెళ్ళాలని చెప్పని చాలా వరకు వాహనదారులు ప్రయాణం అయితే చేస్తారు. ఇక్కడ మనం 2 వంతెనలకి మధ్య ఉన్న గ్యాప్‌ని చూస్తే చూడటానికి ఏదో పక్కపక్కనే ఉన్నా గానీ కొంచెం దూరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మాత్రం దూరం లేకపోతే మన ప్రయాణికులు కావచ్చు, ఆకతాయిలు కావచ్చు, ఇటు నుంచి అటుకి ఏదో స్టంటులు చేద్దామనే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి కొంచెం దూరం అయితే 2 వంతెనలకి మధ్యన ఉంది. అది టెక్నికల్‌గా ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి ఆకతాయిలు ఎవరన్నా వచ్చి ప్రయోగాలు కావచ్చు, విన్యాసాలు చేస్తారన్న ఉద్దేశంలో కూడా రెండిట్లకి మధ్యన దూరం అయితే సమానంగా ఉండేలాగైతే చూసుకుంటారు. అంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత. మనకొక దూరంగా ఒక పోల్ అయితే కనిపిస్తుంది. ఆ పోల్ ఏంటంటే మనకి సీసీ కెమెరాలకు సంబంధించింది. ఈ వంతెన మీద నిత్యం 24 గంటలు కూడా పోలీసుల పర్యవేక్షణ అయితే ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఒక వెహికల్ ఎంట్రీ అయిన కాడి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు కూడా వివిధ ప్రాంతాల్లో అంటే ఇక్కడ మనం 3 కిలోమీటర్ల పైన ఉన్న ఈ వంతెన మీద వివిధ ప్రాంతాల్లో అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా వెహికల్ ఆపినా లేదంటే ఏదన్నా ప్రమాదాలు మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి కదా! ఏ సీసీ కెమెరా నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అయింది, ఎప్పుడు ఎంట్రీ అయింది అటువంటియన్నీ చూడటానికి కూడా వీలుగా ఉండేలాగా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అంటే మనకి వంతెనకి లెఫ్ట్ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే దీన్ని ప్రారంభించేశారు జనాలు. ఏంటి అంటే సాయంత్రం మాటలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వంతెన మీద నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. శుభ్రంగా వస్తున్నారు. బళ్ళు ఆ చివరన పెట్టుకుంటున్నారు. హాయిగా నడుచుకుంటా అంటే వాకింగ్‌కి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక రౌండ్ ఏసారంటే 6 కిలోమీటర్లు పూర్తయిపోతుంది. సో, ఆ రకంగా అయితే ఉన్నాయి. ఇక్కడ వంతెన మీద కూడా ఈ గ్యాప్స్ అయితే ఉన్నాయి. మరి అది ఫ్యూచర్‌లో ఫిల్ చేస్తారా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. ఈ గ్యాప్స్ మాత్రం జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇది రెండో వంతెన మీద ఉన్నాయి. మొదటి వంతెన మీద కూడా ఉన్నాయి. ఇది మరి ఎప్పుడు పూర్తవుతుందా? అంటే ఆ గ్యాప్స్ ఎప్పుడు పూర్తి చేస్తారు? గ్యాప్స్ అలాగే ఉంటాయా? ఏంటనేది నాకైతే ఐడియా లేదు కాబట్టి నేనైతే దాని గురించి అయితే చెప్పట్లేదు. కాకపోతే గ్యాప్స్ ఉన్న వాటినైతే నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకి నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది కాబట్టి ఇక్కడ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయిపోతే మనకి ఈ నది మీద నిర్మించిన వంతెన ఏదైతే ఉందో అదంతా కూడా అందుబాటులోకి అయితే వచ్చిందంటే కనుక గతంలో ఈ ప్రాంతం నుంచి అంటే నల్లకుంట ప్రాంతం నుంచి మనం వెంకటపాలెం దగ్గరికి వెళ్ళాలి అంటే 15 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అటువంటి ప్రయాణం కాస్త 3 కిలోమీటర్లకి మనకి తగ్గిపోతుంది. అంటే 3, 3.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం ఏంటంటే అక్కడ హైవేని డైవర్ట్ చేస్తా ఇవన్నీ కూడా కొంచెం వేరే వ్యవహారం ఉంది కాబట్టి ఒక 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు ప్రయాణం అయితే ఉంటుంది వంతెన మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు. ఎందుకంటే వంతెన డైరెక్ట్‌గా అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్‌లో కలవట్లేదు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కలుస్తుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల గుంటూరు వెళ్ళే ప్రయాణికులకి చాలా సౌకర్యంగా ఉండడంతో పాటు ఇంకా వెంకటపాలెం, అమరావతి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి 10 కిలోమీటర్ల దూరం కలిసొస్తుంది. అదేవిధంగా మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంది కింద రోడ్డయితే ఇక్కడ మన నల్లకుంట వైపున ఈ వంతెన కట్టడం వల్ల ఈ వైపు నుంచి ఆ వైపుకి ప్రజలకు ఇబ్బంది లేకుండా కింద నుంచి ఒక సర్వీస్ రోడ్ లాంటిదైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కాపోతే ఇది బ్రిడ్జ్‌తో సమానంగా అయితే ఉండదు. అంటే స్టార్టింగ్ నుంచి మనకి నది వరకు సమానంగా అయితే ఉండదు. ఇక్కడ 2 గ్రామాలైతే ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేలాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డు మీద కావచ్చు, నేషనల్ హైవేస్‌లో ఎక్కడైనా ప్రయాణం చేసేవాళ్ళు 1033 అయితే మన మనసులో పెట్టుకొని అయితే ప్రయాణం చేస్తే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా 24 గంటలు కూడా వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న వర్క్‌లు అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కృష్ణానది అవతల కూడా
ఏ రకంగా ఉంది పని అనేది కూడా మనం కొంత మేరకైతే మనం చూసి కొంత సమాచారం అయితే తెలుసుకుందాం. అమరావతి వైపున మనం పనులు ఎంతవరకు వచ్చినాయని మనం చూస్తే కనుక గతంలో ఉన్న ఈ బస్ రూట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్లోజ్ అయ్యి మనకి సర్వీస్ రోడ్లో నుంచి కొత్తగా ఒక జంక్షన్ ఏర్పడుతుందని చెప్పని ఇదే పాయింట్ స్టార్టింగ్ ఇక్కడ క్లోజ్ అయిన పాయింట్ మనం స్ట్రైట్లో వచ్చాం రైట్కి తిరిగాం. అక్కడ నుంచి డైరెక్ట్గా రోడ్ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని సర్వీస్ రోడ్లో మళ్లించడం అయితే జరిగింది. కొత్తగా ఒక సర్కిల్ లాంటిది కావచ్చు, ఒక జంక్షన్ లాంటిది కావచ్చు ఏర్పడింది ఒక బ్రిడ్జ్ కింద అని చెప్పని నేను గతంలో ఒక వీడియోని అయితే నేను చేయడం అయితే జరిగింది. అది నా ఛానల్లో ఉంటుంది, మీరు కావాలంటే గమనించవచ్చు. దాని లింక్ కూడా కింద పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను నేను అప్పుడు ఏదైతే చెప్పానో ఆ రకంగానే ఇక్కడ ఒక జంక్షన్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళ ప్లానింగ్లో ఉంది, నేను చెప్పినంత మాత్రం నా లేరు కాబట్టి. ఇదైతే మనం ఈ నదికి యువతల వైపున కూడా చాలా వరకు పనులు అయితే పూర్తి అయిపోయినాయి. ఈ బ్రిడ్జ్ ఇంకా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అది అందుబాటులో రావాలంటే బైపాస్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే అధికారికంగా అయితే దాన్ని ఓపెన్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల అమరావతికి వెళ్ళే మెటీరియల్ ఏదైతే గ్రావెల్ ఉంటుందో అవంతా కూడా మ్యాక్సిమం పరిటాల వైపు నుంచి అయితే వెళ్తుంది. ఆ గ్రావెల్ అంతా కూడా కంకర ఏదైతే ఉందో అదంతా కూడా ఇదివరకు ఒక భారీ పంటి మీద అయితే రవాణా చేసేవారు. ఇప్పుడైతే బ్రిడ్జ్ మీదగా సులువుగా అయితే ప్రయాణం అయితే చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా మరిన్ని వీడియోలు మీకు వచ్చి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలామంది మరిన్ని వీడియోలు పెట్టమని చెప్పని అడుగుతున్నారు. ఆ రకంగా వీడియోలు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, అంటే ఏదో వీడియో తీసుకొచ్చి ఇక్కడ మిక్సింగ్ చేసి మనం యూట్యూబ్లో అయితే వదలం. మనం డైరెక్ట్గా వెళ్ళి నా ఓన్ కంటెంట్తో నేను చేసుకుంటాను కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఏదేమైనా కూడా మనందరం రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి, కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోండి. రోడ్ సేఫ్టీ ఫస్ట్.